నమస్తే అండి. ఆంధ్రాకి నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? జగన్ గారు అనుకుంటున్నారా? లేదంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారా? ఇప్పటివరకు జగన్ గారి పాలన అయితే బాగుంది. అన్ని విధాలు కూడా పథకాల విషయంలోని అన్ని ప్రజలందరికీ మంచి జరుగుతుంది. మళ్ళా జగన్ గారు వస్తే ఇంకా బాగుంటుంది. డెవలప్మెంట్ ఇంకా బాగుంటుంది. ఇక్కడ నుండి ఇంకా బాగుంటుంది. అంటే ఈ 4.5 సంవత్సరాలు చూసారు కదా, మీకేం బాగా నచ్చింది? నాకైతే స్టూడెంట్స్కి సంబంధించింది ముందుగా విద్య వైద్యం బాగుంది అన్ని విధాలుగా. పేదలందరికీ వైద్యం అందుతుంది, విద్యార్థులందరికీ విద్య అందుతుంది. లేనివాడు ఉన్నవాడు కూడా ప్రతి ఒక్కరు చదువుకోవడానికి ఇష్టపడుతున్నాడు ప్రస్తుతానికి. అంటే స్కూల్స్ నిజంగానే డెవలప్ అయ్యాయి అంటారు? అంటే అప్పటికి ఇప్పటికి కంపేర్ చేస్తే చాలా అంటే చాలా 99% కాకుండా 100% డెవలప్ అయింది. మా ఊర్లో అయితే గతంలో ఒకటే బిల్డింగ్ ఉండేది, దానికి ఒక గేట్ ఉండేది కాదు, ఒక బాత్రూమ్ ఉండేది కాదు. ఈ రోజు వెళ్తే గొలుగొండ మండలంలో మా ఊరు ఫస్ట్ వచ్చింది, నాడునేడులో మా ఊరు ఫస్ట్ వచ్చింది. గొలుగొండ మండలంలో చాలా బాగుంది స్కూల్. పిల్లలు చైర్స్, బెంచీలు, మినరల్ వాటర్, టాయిలెట్స్, ఇప్పుకుండే ట్యాప్స్, వాటర్, మినరల్ వాటర్ అంతా కూడా చాలా బాగుంది. ఎలక్ట్రికల్ బోర్డ్స్, ఎలక్ట్రికల్ టీవీ బాగుంది. అంటే ట్యాబ్స్ ఇవ్వడం కానీ ఇవన్నీ ఎంతవరకు యూస్ఫుల్ అంటారు పిల్లలకి? అంటే పిల్లలకి ట్యాబ్స్ ఇవ్వడం వల్ల చదువుకునే విద్యార్థులకి అయితే బాగా ఉపయోగపడుతుంది. మరి ఇంకా ఆడుకునే వేస్ట్గా తిరిగే విద్యార్థులు ఎలాగా చదువుకోరు, కానీ చదువుకునే విద్యార్థులకి పక్క ఉపయోగపడుతుంది అది ట్యాబ్స్. ముఖ్యంగా ఒకటి ఏవైతే పథకాలు ఇస్తున్నారో అవి అందరికి అందుతున్నాయి. పథకాలు అయితే ఇప్పుడు మేము గతంలోనే ఒకరికి స్కీమ్ ఆపడానికి చాలా ఇబ్బంది పడ్డాం. ఎంఆర్ఓ గారు కూడా తహసీల్దార్ ఎంపీడీఓ గారు ఆపలేకపోయారు. అసలు అది అలా ఉంది. వచ్చిన వాటిలో ఆపడానికి లేదు, కానీ సరిపోకపోతే పెట్టడానికి లేదు. రైట్, ఏ విధంగా కూడా ఆపడానికి అయితే లేదు. స్కీమ్స్ ప్రతి ఒక్కడికి అందుతుంది, ఉన్నవాడికి లేనివాడికి ప్రతి ఒక్కడు కూడా ఒక సర్పంచ్ సంతకం కానీ ఒక వార్డు మెంబర్ సంతకం కానీ వీళ్ళు ప్రమేయం లేకుండా డైరెక్ట్గా వాలంటీర్ వెళ్ళి వాళ్ళకి సంబంధించిన అర్హత ఉంటే ఖచ్చితంగా ఇచ్చేవలసిందే. 100%. ఒకటి వాలంటీర్స్ అండ్ అలాగే సచివాలయం ఎంతవరకు యూజ్ అవుతున్నాయి ఇప్పుడు? అన్ని విధాలు యూజ్ అవుతున్నాయి. గతంలో వాలంటీర్ అంటే గతంలోనే ఏదైనా స్కీమ్ కావాలన్నా, ఒక పిల్లలకి క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా, ఏదైనా సరే ఒక గొలగొండ వెళ్ళి మండల ఆఫీస్ చుట్టూ అందరికీ తిరిగి వాళ్ళ దగ్గర ఒక లంచం ఎంతో కొంత పెట్టి అన్ని విధాలుగా ఇబ్బంది పడలేదు. ఈ రోజు ఏంటంటే వాలంటీర్ దగ్గరికి వెళ్తున్నారు, జిరాక్స్కి సంబంధించిన జిరాక్స్లు ఇచ్చేస్తున్నారు, వారం రోజుల్లోని సర్టిఫికేట్ తీసి ఇచ్చేస్తున్నారు. ఆ విధంగా ముఖ్యంగా సచివాలయం అందరికీ ఉపయోగపడుతుంది. ఇంకొకటి మెడికల్ కాలేజెస్ తీసుకురావడం కానీ, హాస్పిటల్ ఉద్దానం హాస్పిటల్ విన్నారా ఆ శ్రీకాకుళం సైడ్? అప్పుడు గతంలో వాళ్ళు అక్కడ కిడ్నీ బాధలతో ఇబ్బంది పడేవాళ్ళు జనాలు అందరూ. ఇప్పుడు అది రావడం వల్ల అందరూ బాగుంది వాళ్ళకి. ఒకటి ఆరోగ్యశ్రీని 25 lakhs పెంచారు కదా, ఎలా అనిపిస్తుంది 25 లక్షలకు పెంచడం? బాగుంది, చాలా బాగుంది. అక్కడ తెలంగాణలోనే 10 లక్షలు పెంచినందుకే రకరకాల ఇది అవుతున్నారు. మరి అలాంటిది ఇక్కడ ఏపీలోనే 25 లక్షలు అంటే అది ఎంతవరకు ఇది అవుతుందంటే అది ఉపయోగించుకోవడానికి అర్థమవుతుంది. చిన్నవాడు ఇప్పుడు కూడా తెలుసుకుంటుంది దాని గురించి. అది అప్పు చేసినవాడు అన్ని పెట్టినా సరే పెట్టలేదని అంటాడు ఇప్పుడు కూడా. ఇంకొకటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మిగతా పార్టీలు అన్నీ కలిసి వస్తున్నాయి, జగన్ మాత్రం సింగిల్గా వస్తున్నాడు. సో ఎలా ఉండబోతున్నాయి ఎలక్షన్స్? ఎంతమంది కలిసి వచ్చినా సరే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు. ఎంతమంది మార్చుకున్నా సరే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు. అందులో ఆ విషయంలో అయితే మాత్రం తీయడానికి లేదు.